హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మంచి నాలెడ్జబుల్ కంటెంట్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి ఒక ప్రాపర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఒక బయర్ సెల్లర్స్ జోన్ని ఏ విధంగా డ్రా చేయాలి. సో నేను దాని వెనకాల ఉన్న థియరీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అలాగే ట్రేడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్రతి ఒక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు. సో నేను ప్రాపర్‌గా గైడ్‌లైన్స్ ఇస్తాను ఇక్కడ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు నా ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎవ్రీడే ఒక ప్రైస్ యాక్షన్ కంటెంట్ మీ ముందుకు తెస్తాను నా ఛానల్ ద్వారా. సో ఎవరైతే వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ డైరెక్ట్‌గా చేయొద్దని చెప్పేసి నేను ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇస్తాను. సో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దు యూట్యూబ్‌లో చూసేసి. సో మీరిక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. నేను అక్కడ రీజన్ కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి. సో ప్రీవియస్ అనే మార్కెట్‌లో ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. సెల్లర్స్‌లో రిజెక్షన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ బయర్స్ వీక్‌గా వచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ కావాల్సింది. మళ్ళీ బయర్స్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని స్ట్రాంగ్‌గా వస్తున్నారు. అంటే మార్కెట్‌లో ఇక్కడ ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. చెప్పాను కదా నేను, రౌండ్ నెంబర్ లెవెల్స్ 0, 00, 000 ఇలాంటి నంబర్స్ అన్నీ మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతది. సో అదే లెవెల్ నుంచి మనకి ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. సో అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ ఇది ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా అనొచ్చు. ఈ మార్నింగ్ స్టార్ అనేది మనకు మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ రీట్రేస్ అయిన ఈ యొక్క సెల్లర్స్‌లో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రీట్రేస్ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు రిప్లైలో వీక్‌గా వచ్చారు. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ సైన్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. స్ట్రాంగ్ బయర్ అంటే మార్కెట్‌లో డైరెక్షన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను ప్రాపర్‌గా చూపిస్తాను. మార్కెట్‌లో ఆఫ్టర్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి ఒక హైయర్ లో క్రియేట్ అయింది. మళ్ళీ ఈ విధంగా రివర్స్ అవుతుంది మార్కెట్. సో మార్కెట్‌లో నెక్స్ట్ ఏదైతే సప్లై ఏరియా ఉంటుందో సో అది మనకి ఇక్కడ ఆ సప్లై ఏరియా వచ్చేసి మనకు మార్కెట్‌లో నెక్స్ట్ ఒక టార్గెట్ లాగా ఉంటుందన్నమాట. సో మనకి రివర్సల్ సైన్‌తో పాటు సెల్లర్స్ సెల్లర్స్‌లో వీక్‌నెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడొచ్చు కంటిన్యూషన్ సైన్. సో అందుకోసం నేను ఈ యొక్క కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్‌గా ఇక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను మల్టిపుల్‌గా. సో ఈ విధంగా ఒక ట్రేడ్ చేయడానికి ప్రాపర్‌గా ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరిక్కడ చూడొచ్చు, నేను ప్రాపర్‌గా ఇక్కడ నేను సపోర్ట్ రెసిస్టెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ అన్నమాట. ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఒక బయ్యర్ లెవెల్ ఏ విధంగా డ్రా చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో జనరల్‌గా మీరు ఒక సింగిల్ లైన్ డ్రా చేయడం కన్నా ఒక కంప్లీట్ జోన్ అంటే ఏదో ఒక ఏరియా ఉంటుందో ఆ ఏరియాను డ్రా చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ఏరియాని డ్రా చేశాను. సో ఈ ఏరియాని ఎందుకు డ్రా చేశాను అంటే మనకు ప్రీవియస్‌గా ఇక్కడ చూడొచ్చు, మనకు రిజెక్షన్ ఏదైతే ప్రాపర్ రిజెక్షన్ ఉంటుందో అంటే మనకి ఒక బయ్యర్ క్యాండిల్ ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఉందనుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఆ గ్రీన్ క్యాండిల్‌కి ఈ విధంగా విక్ వస్తది. సో ఈ విధంగా ఒక విక్ వస్తదనుకోండి. సో ఆ విక్‌తో పాటు మీరు జనరల్‌గా ఏం చేయాలంటే ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో బాడీ లెవెల్ అనేది ఓపెనింగ్ పాయింట్ అంటే బయర్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో మీరొక బయర్ లెవెల్ డ్రా చేస్తే ఆ బాడీకి ఒక లైన్‌ని మీరు ఖచ్చితంగా బాడీకి కంపల్సరీగా ఒక లైన్‌ని డ్రా చేయండి. సో ఇక్కడ విక్ అనేది ఉంటే ఆ విక్ కూడా మీరు ఒక ఏరియాలో కూడా ఇట్లా కవర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ప్రీవియస్‌గా ఉన్న రెడ్ క్యాండిల్ ఉంటుంది కదా! మనం ఎక్కడైతే కలర్ చేంజ్ అవుతదో అక్కడ మనకొక లెవెల్ అనేది మనం డ్రా చేస్తాం జనరల్‌గా. సో, ఇక్కడ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉంటే అక్కడ ఇక్కడ మనకి ఒకవేళ విక్ అనేది లెంతీగా ఉంటే మీరు గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీకి డ్రా చేయండి లెవెల్‌ని. అలాగే రెడ్ క్యాండిల్ యొక్క విక్‌కి డ్రా చేయండి. ఒకవేళ రెడ్ క్యాండిల్ యొక్క విక్ అనేది మనకు ఇక్కడ బాడీతో 2, 3 టైమ్స్ కంపేర్ చేసుకుంటే 2, 3 టైమ్స్ పెద్దగా ఉందనుకోండి. మీరప్పుడు ఏం చేయాలంటే, అంత పెద్దగా జోన్ అనేది మీరు డ్రా చేయకుండా, ఏదైతే గ్రీన్ క్యాండిల్ యొక్క విక్ ఉందో అక్కడ మీరు డ్రా చేసుకోండి. అంటే ఒక బయర్ లెవెల్‌ని డ్రా చేయాలంటే మీరు కంపల్సరీగా మీరు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క స్టార్టింగ్ అంటే బాడీకి, అలాగే విక్‌కి. ఒకవేళ ప్రీవియస్ క్యాండిల్ యొక్క రెడ్ క్యాండిల్ యొక్క విక్ కొంచెం పెద్దగా ఉంటే మీరు ఆ విక్‌కి డ్రా చేసుకోండి జోన్‌లాగా. ఒకవేళ చిన్నగా ఉంటే నో ప్రాబ్లమ్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ యొక్క విక్‌కు ఏదైతే ఉంటుందో విక్ ఎండింగ్ పాయింట్ అంటే విక్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ అనేది ఉందన్నమాట. సో, బయింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి మీరు ఆ విక్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అంటే అలాగే సెల్లర్స్‌లో కూడా మీరిక్కడ చూడొచ్చు. నేను ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లోనే నేనిక్కడ చూపిస్తాను మీకు. సో, ఇక్కడ చూడొచ్చు. నేనిక్కడ కంప్లీట్‌గా ఒక జోన్ డ్రా చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ. సో, రెడ్ క్యాండిల్ యొక్క బాడీ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడున్న ప్రాపర్‌గా గ్రీన్ క్యాండిల్ దగ్గర ఉన్న విక్. ఎందుకంటే
సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ అనమాట. సో, ఒకవేళ ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ చిన్నగా ఉండి, రెడ్ క్యాండిల్ యొక్క ఇక్కడ ఏదైతే అప్పర్ విక్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మనం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకు చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ విక్ అనేది చాలా మరీ హెవీ పెద్దగా ఏం లేదు. నార్మల్‌గా ఉంది కాబట్టి, మీరు ఆ విక్ స్టార్టింగ్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ అంటే బాడీ అంటే ఇక్కడ ఈ బాడీని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్‌గా చెప్పాలంటే, మీరు మరీ హెవీగా సైజ్ ఉన్నప్పుడు, మీరు ఏదైతే క్యాండిల్‌కి 2, 3 టైమ్స్ ఓవర్‌గా ఉన్నప్పుడు, మీరు చిన్నగా ఉన్న విక్‌ని మీరు కన్సిడర్ చేసుకోండి. చిన్నగా ఉన్న విక్‌ని కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ అదే మరి ఇంత 2, 3 టైమ్స్ ఎక్కువ కాకుండా నార్మల్ సైజ్‌లో ఉన్నప్పుడు మీరు ఆ విక్‌ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో, బాడీ అయితే కంపల్సరీ అన్నమాట. సో, బయర్స్ లెవెల్‌కి గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ కంపల్సరీ. సెల్లర్స్‌కి అయితే సెల్లర్ ఏరియాని మీరు ఫైండ్ ఔట్ చేయడానికి సెల్లర్ క్యాండిల్ యొక్క బాడీ అయితే కంపల్సరీ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ బాడీకి చేసుకున్నాం మనం ఇక్కడ. ఇక్కడ విక్స్‌తో చూసుకుంటే మనకి సెల్లర్ క్యాండిల్ యొక్క విక్ అనేది పెద్దగా ఉన్నా కూడా మరీ హెవీగా పెద్ద లేదు కాబట్టి మీరు ఆ విక్‌ని మీరు ఇట్లా కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి టైంలో మనకి రెడ్ క్యాండిల్ యొక్క విక్ మరీ హెవీగా పెద్దగుంటే, ఇక్కడున్న గ్రీన్ క్యాండిల్ విక్‌ని మీరు డ్రా జేసుకోండి. సింపుల్. సేమ్ ఎగ్జాక్ట్‌గా సెల్లర్ క్యాండిల్‌లో గూడా ఆ విధంగానే మనకు ఏదైతే బయర్ ఏరియా ఉందో, ఆ బయర్ ఏరియాల మనకు గ్రీన్ క్యాండిల్‌లో గూడా ఆ విధంగానే డ్రా జేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి మనకు విక్ అనేది మరీ హెవీ పెద్దగా ఏం లేదు. సో, ఆ యొక్క విక్ అట్ ద సేమ్ టైము గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ. సో, ఈ విధంగా డ్రా జేసుకున్నాం. ఒక బయర్ ఏరియా అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. సో, బాడీ అయితే కంపల్సరీ. సో, విక్స్ అయితే మన సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి నేను ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, ఎప్పుడైతే మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. మీరు స్కిప్ చేయకుండా ది ఎండ్ వరకు చూడండి. సో, ప్రతి ట్రేడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడొచ్చు నేను స్కిప్ చేసి చూస్తున్నాను. ప్రాపర్‌గా మనకి ఏమైనా కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, కంప్లీట్‌గా మనకి లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి చేయకుండా మీరు స్ట్రక్చర్‌ని ఫస్ట్ మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాండిల్స్టిక్ సైకాలజీని మాస్టర్ అవ్వాలి. ఎందుకంటే లెవెల్స్ అనేది చాలా ఈజీ. మనం ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా ఈజీ అన్నమాట. మనకు దాని వెనకాల ఉన్న థియరీ అనేది అర్థమైతే జస్ట్ మన థియరీ మైండ్‌లో ఉంచుకొని మనం ఆ లెవెల్స్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఆ లెవెల్స్‌తో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మనకు ఇక్కడ డిపెండ్ అయి ఉంటది. మనకి అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ అన్నమాట. సో, దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, అందుకోసమే మనం ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ కంప్లీట్ నాలెడ్జ్‌ని ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతాం. సో, ఇది చాలామందికి తెలియదు. సో, ఎవరైతే కొత్తగా నా యూట్యూబ్ ఛానెల్‌ని చూసిన వాళ్ళుంటారో చాలామంది బిగినర్స్ చూస్తుంటారు. సో, వాళ్ళకి ప్రాపర్‌గా దీని యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ప్రాపర్ గైడ్‌లైన్స్ అనేవి వాళ్ళకు ఉండవు కాబట్టి నేను చెప్పేదేంటంటే, డైరెక్ట్‌గా దీన్ని ఒక బెట్టింగ్ లాగా భావించి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌లు చేయొద్దు యూట్యూబ్‌లో చూసేసి. మీరు ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి ఫస్టు. ప్రైజ్ యాక్షన్ నేర్చుకొని దాంట్లో మాస్టర్ అవ్వండి. ఒక హార్డ్ వర్క్ చేయండి. సో, అంతేకాని నేను నా యూట్యూబ్ ప్రతి వీడియోలో నేను చెప్తాను ఇదే గైడ్‌లైన్స్. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇదొక బెట్టింగ్ లాగా అనిపిస్తదనమాట. సో, ఇది బెట్టింగ్ లాగా భావించి అదేదో రెడ్ కలర్, గ్రీన్ క్యాండిల్ అని చెప్పేసి ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ తోటి మళ్ళీ చిన్న డిపాజిట్ కాదు చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. సో, ఫ్రెండ్స్ అలాగే నేను నేను మొన్న మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ట్రయాంగిల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కోర్స్‌లో యాడ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో, నేను ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను చేస్తాను. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, ఆ ట్రయాంగిల్ స్ట్రాటజీని మీరు ప్రాపర్‌గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. సో, ఆ ట్రయాంగిల్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాపర్‌గా ఖచ్చితంగా మీరు ప్రైస్ యాక్షన్‌లో ప్రతి ఒక్క ఏదైతే బేసిక్ టు అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలియాల్సి ఉంటుంది ఫస్ట్. సో, అది తెలిసిన తర్వాతనే మీరు ఆ ట్రయాంగిల్ స్ట్రాటజీని మీరు యూజ్ జేసుకోవచ్చు. ఎందుకంటే, అది పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని బట్టి చెప్పాను గదా! నేను పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఒక క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫార్మేషన్ అవుతుంది. మీరు ఒక ట్రేడ్ తీసుకోవాలంటే, అది పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్‌లో ఫార్మేషన్ అవుతుంది. అది కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏదైనా స్ట్రాటజీ మీ ఓన్‌గా అంటే, మీరు ప్రైస్ యాక్షన్‌లో కంప్లీట్ ఒక మాస్టర్ అయిన తర్వాత, సో, మీరే ఓన్‌గా ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ జేసుకోవచ్చు. మీరే క్రియేట్ జేసుకోవచ్చు ఒక స్ట్రాటజీని. సో, ఆ విధంగా. సో, అందుకోసమే ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో, మీరిక్కడ చూడొచ్చు నేను చార్ట్స్ అన్ని చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ ఇక్కడ తీసుకోవాల్సొచ్చింది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో,
మనకు ప్రీవియస్‌గానే మార్కెట్‌లో మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చింది. సో, కరెక్షన్‌లో బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. సో, నెక్స్ట్ మనకి సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది వచ్చింది. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ ప్రాపర్‌గా మనకిక్కడ ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా కూడా నేనిక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే చెప్పాను కదా! మనకిక్కడ ఏదైతే రౌండ్ నంబర్ లెవెల్ ఉందో అక్కడ ఈ ఏదైతే ప్రీవియస్‌గా ఈ స్ట్రెంత్ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ప్రీవియస్‌గా ఏదో ఒక మనకి సపోర్ట్ లెవెల్ అనుకుంటే ఆ లెవెల్ అనేది స్కిప్ అవ్వడం జరిగింది. మీరిక్కడ చూడొచ్చు. ఈ యొక్క రౌండ్ నంబర్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్కిప్ అయ్యారు. సో, ఒక బయ్యర్ లెవెల్ అనేది స్కిప్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు రావాల్సింది సెల్లర్సే. మళ్ళీ అకార్డింగ్ టు క్యాండ్‌స్టిక్ సైకాలజీ చూసినట్టయితే మనకిక్కడ ఒక రివర్సల్ క్యాండ్‌స్టిక్ ప్యాటర్న్ అనొచ్చు. అలాగే ఇక్కడ బయర్స్‌లో వీక్‌నెస్. నెక్స్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చి ఎంగల్ఫింగ్ చేయడం జరిగింది. మంచి సైను. మేజర్‌గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది. ఇదొక కరెక్షన్ లాగా మాత్రమే మనకి వర్క్ అవుతది. సో, నెక్స్ట్ మార్కెట్‌లో టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని బట్టి నేనిక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇది కంపల్సరీగా మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఫ్రెండ్స్ ఇది నా మన కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో, నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా, సో, కోర్స్ కావాలన్నా నేను లైఫ్ టైమ్ సపోర్ట్‌తో ఇస్తున్నాను. సో, ప్రతి క్యాండిల్స్‌తో మీరు ఏ విధంగా మార్కెట్‌ని రీచ్ చేయాలి, అలాగే మార్కెట్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ప్రతీదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్సు. సీరియస్‌గా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, ఖచ్చితంగా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైమ్ గైడ్‌లైన్స్ ఉంటుందన్నమాట ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది చాలా చాలా అవసరం. సో, కన్ఫర్మేషన్ ప్రాపర్‌గా దొరకగానే మనం పేషెన్స్‌గా వెయిట్ చేసి అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మాత్రం మనం మూవ్ అవ్వాలి. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో, వీడియో మరి లెంత్ అవుతుందని చెప్పేసి నేను స్కిప్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను రీజన్ కూడా చెప్తాను ప్రాపర్‌గా. సో, ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాపర్‌గా ఒక సపోర్ట్ ఏదైతే మనం ఒక బయర్ జోన్, డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో, అక్కడి నుంచి మనకు ఈ యొక్క మొమెంటమ్ అనేది స్టార్ట్ అయింది. సో, నెక్స్ట్ మార్కెట్‌లో టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాపర్‌గా ఒక కంటిన్యూయేషన్ సైన్ వచ్చింది. సో, ఇది వీక్‌నెస్ అనుకోని ఇక్కడ నుంచి జనరల్‌గా సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో, బట్ నేనిక్కడ డైరెక్ట్‌గా అప్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది మనకు ఒక కంటిన్యూయేషన్ సైన్. నెక్స్ట్ ఈ యొక్క బయర్ ఏరియా నుంచే ఈ బయర్స్ యొక్క మూమెంటమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఒక కంటిన్యూయేషన్ సైన్. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని బట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది మనకు ప్రాఫిట్‌లో బుక్ అవుతది. సో, చూడొచ్చు. నేను ఎందుకంటే మన టార్గెట్ అనేది ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ మాత్రమే ఓపెన్ చేశాను. సో, ఈ విధంగా అంటే ఒక ప్రాపర్ టార్గెట్‌ని పెట్టుకొని మాత్రమే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఎంత మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మీరు డైలీ టార్గెట్ పెట్టుకొని ఆ డే టార్గెట్ అనేది హిట్ అయితే కంపల్సరీగా మనం సెషన్‌ని క్లోజ్ చేసేయాలన్నమాట. సో, ఎవ్రీడే డెమోలో ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరం. ఖచ్చితంగా డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో, సిగ్నల్స్, ఇండికేటర్స్ అని చెప్పేసి మీరు నమ్మొద్దు. సో, ఇండికేటర్స్ వర్క్ అవ్వవు. వర్క్ అయ్యేది ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాత్రమే మీరు అది తెలుసుకోవాలి. సో, ఈ విధంగా ఇది మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట. సో, ప్రాపర్‌గా మన టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి మనం సెషన్ క్లోజ్ చేసేద్దాం. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక ప్రైస్ యాక్షన్ కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.